ప్రతినాయకుడిగా ప్రేక్షకులకు గుర్తుండిపోయిన అంకుశం రామిరెడ్డి సాయిబాబాగా నటించిన చిత్రం గురువారం. ఆయన జీవించి ఉన్న సమయంలో మొదలైన ఈ సినిమా ఎట్టకేలకు పూర్తయింది. ఎన్నో కష్టాల కోర్చి విఘ్న వినాయక స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించాడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న గురువారం నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది. చూడు శ్యామ, ప్రతి మనిషి పట్టెడన్నం కోసమే పాపాలు చేస్తుంటాడు. ఆ అన్నంలోని పాపాలను స్వీకరించడానికి నా ఈ భిక్షాటన. అల్లా మాలిక్. తెల్లవారగనే తలుపు తట్టి వచ్చాడు పకీరు బాబా. దివ్వెలతో వచ్చాడు, దీవించవచ్చాడు మా సాయి బాబా. దేవుడు ఒక్కడే, సృష్టిలో మనుషులంతా ఒక్కటే. ఇదే సాయిబాబా చెప్పింది. శ్రద్ధ సహనం ఉంటే చాలు అంటారాయన. ఇప్పుడు ఇదే కథతో షిరిడీ సాయి జీవితం ఆధారంగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రం గురువారం. ప్రముఖ ప్రతినాయకుడు రామిరెడ్డి ఈ సినిమాలో సాయిబాబా పాత్ర పోషించారు. ఎన్నెన్ని జన్మాల పుణ్యాల ఫలము సాయిబాబా, నీ భక్తులమైనామయ్యా సాయిబాబా. సాయిబాబా సద్గురు సాయి శరణం సాయి. రామిరెడ్డి జీవించి ఉన్న సమయంలో ప్రారంభమైన ఈ సినిమా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. అన్నిటినీ దాటుకుంటూ ఈనాటికి పూర్తయింది. ఈ సినిమా విడుదలైతే ఆయన ఆత్మ సంతోషిస్తుందని దర్శకుడు విఘ్న వినాయక్ చెప్తున్నాడు. ఈ పాత్రంటే రామిరెడ్డికి ఎంతో ఇష్టమని తెలిపారు. నిన్నే నమ్మితిమయ్య సాయిబాబా, నిన్నే కొలిచితిమి షిరిడినాథ.